ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అపోస్తుల కార్యాల 8వ అధ్యాయం 4వ వచనం నుండి 12వ అధ్యాయం 25వ వచనం వరకు ఉన్న గొప్ప సత్యాన్ని, ఆదిమ సంఘం యొక్క విజయగాథను ధ్యానించుకుందాం. ఈ భాగం పరిశుద్ధాత్మ శక్తితో విశ్వాసులు ఎలా మార్చబడ్డారో, సువార్త ఎలా యూదా, సమరయ ప్రాంతాల నుండి అన్యజనుల వరకు వ్యాపించిందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. క్రైస్తవులు చెదిరిపోయారు సువార్త వ్యాప్తికి నాంది. సౌలు హింస తీవ్రతరం కావడంతో యెరూషలేములో ఉన్న క్రైస్తవులు చెదరిపోయారు. అయితే ఇది దేవుని సంకల్పంలో ఒక భాగం. చెదరిపోయిన ప్రతి ఒక్కరూ సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్లారు. సువార్త అంటే గ్రీకులో ఎయువాంజెలియన్, వెరెప్సిలోన్, ఆల్ఫా గమ్మ గమ్మ, అక్యూట్, ఎప్సిలోన్ లందా, ఇయోటా ఒమిక్రోన్ను అనగా మంచి వార్త లేదా శుభవార్త. దేవుని రాజ్య సువార్త, క్రీస్తు రక్షణ సువార్తను వారు ఎక్కడెక్కడ చెదరిపోయారో అక్కడి ప్రజలకు అందించారు. ఇది క్రైస్తవ్యం యూదా మత సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సుగమం చేసింది. సమరయలో సువార్త ప్రకటన, సరిహద్దులు లేని ప్రేమ. చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు అనే భక్తుడు సమరయ పట్టణానికి వెళ్లాడు. సమరయులు, యూదులు సాంప్రదాయకంగా ఒకరినొకరు అసహ్యించుకునేవారు. కాని ఫిలిప్పు జాతిభేదాలను పట్టించుకోకుండా క్రీస్తును వారికి ప్రకటించాడు. అతని బోధ, అద్భుతాలు, రోగులను స్వస్థపరచటం చూసి అనేకమంది సమరయులు యేసును విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం అనే పదానికి గ్రీకులో బాప్టిజో, బెటా ఆల్ఫా, పీటా ఎక్యూట్, అయోటా, జేటా ఒమేగా అనగా ముంచివేయడం లేదా నీటిలో పూర్తిగా మునగడం అని అర్థం. ఇది పాపాల క్షమాపణకు, క్రీస్తుతో ఐక్యతకు సూచన. ఇక్కడ గారడీ చేసే సీమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పును వెంబడించాడు. అయితే అతడు పరిశుద్ధాత్మ శక్తిని డబ్బుతో కొనాలని ప్రయత్నించినప్పుడు పేతురు అతనిని తీవ్రంగా ఖండించాడు. ఘోర దుష్టత్వము అనే పేతురు పదం సీమోను హృదయంలోని పాపాన్ని, దురాశను సూచిస్తుంది. గాజా మార్గములో ప్రకటన ప్రత్యేకమైన దైవనిర్దేశం. దేవుని దూత ఫిలిప్పుకు ప్రత్యేకంగా గాజాకు వెళ్లమని నిర్దేశించాడు. అక్కడ ఐథియోపియుల రాణి కందాకే యొక్క నపుంసకుడైన అధికారిని ఫిలిప్పు కలుసుకున్నాడు. ఈ అధికారి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, కాని అర్థం చేసుకోలేకపోయాడు. నపుంసకుడు అనే హెబ్రీ పదం సరీస్, సిగ్మా అల్ఫార్హో అక్యూట్, అయోటా సిగ్మాఫ్ అనగా అంతఃపుర అధికారి లేదా రాజసేవకుడు. ఫిలిప్పు అతనికి యేసును గూర్చి వివరించాడు. ఆ అధికారి తక్షణమే విశ్వసించి బాప్తిస్మం పొందాడు. ఇది సువార్త అన్యజనులలోకి విస్తరించడానికి మరొక అద్భుతమైన సంఘటన. పౌలు మార్పు, హింసకుడుగా నుండి అపొస్తలుడుగా. ఈ కాలంలోనే క్రైస్తవులను తీవ్రంగా హింసిస్తున్న సౌలు దమస్కు మార్గంలో యేసును కలుసుకున్నాడు. యేసు ప్రత్యక్షత అతనిని అంధుడిగా చేసింది, అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. సౌలు అనే హెబ్రీ పేరుకు అడగబడినవాడు అని అర్థం. అయితే అతడు క్రైస్తవులను హింసించడం ద్వారా క్రీస్తు శరీరమైన సంఘాన్ని హింసిస్తున్నాడని యేసు స్పష్టపరిచాడు. ఈ అనుభవం తరువాత అతడు అననీయ ద్వారా స్వస్థత పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. పౌలు మార్పు తరువాత సంఘటనలు, కొత్త పరిచర్యకు పునాది. సౌలు పౌలుగా మార్చబడిన తరువాత వెంటనే దమస్కులోని సమాజ మందిరాలలో క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడు. యూదులు అతనిని చంపాలని ప్రయత్నించినప్పుడు శిష్యులు అతనిని ఒక గంపలో గోడమీద నుండి దింపి తప్పించారు. యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులు అతనిని నమ్మలేదు. అప్పుడు బర్నబా అతనిని అపొస్తలుల దగ్గరకు తీసుకువెళ్లి అతని మార్పును గూర్చి వివరించాడు. బర్నబా అనే పదానికి ఆదరణపుత్రుడు అని అర్థం. పౌలు అపొస్తలులతో కలిసి యెరూషలేములో సువార్తను ధైర్యంగా ప్రకటించాడు. అన్యజనుల మార్పు దేవుని ప్రణాళిక విస్తరణ. ఈ సమయంలో పేతురు యూదయలోని లూద్దాకు వెళ్లాడు. అక్కడ ఐనేయ అనువాడిని స్వస్థపరచాడు. తరువాత యొప్పేలో తబీతా అనే విశ్వాసి చనిపోతే పేతురు ఆమెను తిరిగి లేపాడు. ఈ అద్భుతాలు ప్రజలలో దేవుని మహిమను చాటిచెప్పాయి. దీనికై పేతురుని సిద్ధపరచుట అన్యజనుల పట్ల దేవుని చిత్తం. అన్యజనులైన కొర్నేలిని, అతని ఇంటివారిని దేవుడు దర్శించాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీనికోసం పేతురును సిద్ధపరచడానికి దేవుడు ఒక దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో అపవిత్రమైనవిగా పరిగణించబడే జంతువులు ఉన్న ఒక వస్త్రాన్ని పేతురు చూశాడు. వాటిని తినమని దేవుడు చెప్పాడు.
పేతురు నిరాకరించినప్పుడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు అపవిత్రమనవద్దు అని స్వరం వినిపించింది. ఇది యూదుల సంప్రదాయాల నుండి అన్యజనుల పట్ల దేవుని విస్తృత ప్రణాళికకు పేతురును సిద్ధపరచడానికి ఉద్దేశించినది. పేతురు ప్రసంగము మైనస్ రక్షణ. అందరికీ కొర్నేలి పంపిన మనుష్యులు వచ్చినప్పుడు పేతురు వారితో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేతురు యేసు క్రీస్తును గూర్చి గొప్ప ప్రసంగం చేశాడు. క్రీస్తు అందరికీ ప్రభువని, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొందుతారని వివరించాడు. పేతురు మాట్లాడుతుండగానే కొర్నేలి అతని ఇంటివారిమీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ అనేది గ్రీకులో పన్యూమా హగియా, పిను ఎప్సిలాన్, అక్యూట్ అప్సిలాన్, ముఆల్ఫా, అక్యూట్ ఆల్ఫా గమ్మా యోటా ఆల్ఫా, అనగా దేవుని ఆత్మ, ఆయన శక్తి. ఇది దేవుడు అన్యజనులను కూడా అంగీకరించాడని స్పష్టమైన రుజువు. పేతురు వారిని బాప్తిస్మమిచ్చాడు. పేతురును యూదులు నిలదీయుట. అతని జవాబు దేవుని సాక్ష్యం. యెరూషలేముకు తిరిగి వచ్చిన తరువాత పేతురు యూదులైన విశ్వాసులచేత నిలదీయబడ్డాడు. అన్యజనుల ఇంటికి వెళ్ళినందుకు, వారితో భోజనం చేసినందుకు వారు అతనిని విమర్శించారు. అయితే పేతురు జరిగినదంతా వివరంగా వివరించాడు. దేవుడు వారికి పరిశుద్ధాత్మననుగ్రహించిన విధానాన్ని తెలియజేశాడు. అబ్రహాము అనే హెబ్రీ పేరుకు అనేక జనములకు తండ్రి అని అర్థం. ఈ సంఘటన యూదుల నుండి అన్యజనుల వరకు సువార్త వ్యాప్తి చెందడంలో దేవుని సంకల్పాన్ని స్పష్టం చేసింది. వారు దేవుణ్ణి మహిమపరచి, అయితే అన్యజనులకు కూడా దేవుడు జీవమునసగు మారుమనస్సు దయచేసియున్నాడు అని ఒప్పుకున్నారు. అంతియోకయ సంఘము సువార్త వ్యాప్తికి కేంద్రం. సౌలు హింస ద్వారా చెదిరిపోయిన క్రైస్తవులు అంతియోకయకు వెళ్లి అక్కడ యూదులకు మాత్రమే కాకుండా గ్రీకులకు కూడా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని హస్తం వారితో ఉంది. అనేకమంది ప్రభువును నమ్మి సంఘంలో చేరారు. బర్నబా ఈ సంఘాన్ని చూసి సంతోషించి పౌలును కూడా అక్కడకు తీసుకువచ్చాడు. అంతియోకయ అనేది గ్రీకు నగరానికి పేరు. అంతియోకయలో శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అనే పదానికి గ్రీకులో క్రిస్టియానోయి, చిర్హోయోత సిగ్మా, తౌయోత అల్ఫాను ఒమిక్రోన్ ఎక్యూట్ అయోత, అనగా క్రీస్తును అనుసరించేవారు అని అర్థం. ఇది వారికి లభించిన ఒక నూతన గుర్తింపు. హెరోదుచే క్రైస్తవులు హింసించబడుట విశ్వాసం యొక్క పరీక్ష. ఈ సమయంలో హెరోదురాజు క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు. అతడు యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఇది సంఘానికి ఒక పెద్ద పరీక్ష. పేతురు చెరసాల నుండి విడిపించబడుట దైవిక జోక్యం. హెరోదు పేతురును కూడా బంధించి చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే సంఘం పేతురు కోసం పట్టుదలతో ప్రార్థించింది. ప్రార్థన అనే గ్రీకు పదానికి ప్రోసేయుఖే, పిరో, ఓమిక్రోన్, సిగ్మా, ఎప్సిలోన్, అప్సిలోన్, చి, ఎక్యూటోఅట, అనగా దేవునితో సంభాషణ అని అర్థం. దేవదూత అద్భుతరీతిలో పేతురును చెరసాల నుండి విడుదల చేశాడు. పేతురు యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ప్రార్థిస్తున్నారు. వారు అతనిని చూసి ఆశ్చర్యపోయారు. హెరోదు మరణం దేవుని న్యాయం. దేవునికి మహిమ ఇవ్వనందున హెరోదును దేవుని దూత సంహరించాడు. అతడు పురుగులచేత తినబడి చనిపోయాడు. మహిమ అనే హెబ్రీ పదానికి కావోద్, కప్పబడివుంత బెట అక్యూట్ ఓ డెల్టా, అనగా గౌరవం లేదా ఘనత అని అర్థం. ఇది దేవునికి మాత్రమే చెందవలసిన మహిమను మనిషి తీసుకుంటే కలిగే పరిణామాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యము బలముగా వ్యాపించటం సువార్త విజయం. ఈ సంఘటనలన్నిటి తరువాత దేవుని వాక్యము బలముగా వ్యాపించింది. సంఘం వృద్ధి చెందింది. ఈ భాగం సువార్త ఎలా యూదా సరిహద్దులను దాటి సమరయకు, అన్యజనులకు వ్యాపించిందో, దేవుని ప్రణాళికలో హింస కూడా ఎలా సువార్త వ్యాప్తికి ఒక సాధనంగా మారిందో తెలియచేస్తుంది. పౌలు, బర్నబా తమ పరిచర్యను పూర్తి చేసుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఈ భాగం మనకు నేర్పే ముఖ్యమైన పాఠమేమిటంటే, దేవుని వాక్యం నిరంతరం విస్తరిస్తుంది. హింసలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా దేవుని చిత్తం నెరవేరుతుంది. మనము కూడా ఫిలిప్పువలే, పేతురువలే, పౌలువలే ఏ భేదభావాలు లేకుండా క్రీస్తు సువార్తను ప్రకటించాలి. మన ప్రార్థనలు, విశ్వాసం, విధేయత ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యాలు మన హృదయాలలో నాటుకుని క్రీస్తు కోసం జీవించడానికి మనల్ని ప్రేరేపించుగాక.
మీ జీవితంలో ఈ వాక్యం ఎలా ప్రతిధ్వనిస్తుందో పంచుకుంటారా?